చేయాలి? ఆదుకునే దేవుడు, నమ్మదగిన దేవుడు. నీ శత్రువు ఏదైనా, నీ అనారోగ్యమా, నీ కష్టమా, నీ బాధ, నీ వేదన ఏదైనా వెళ్ళిపోద్ది, భయపడి ఉండదు నీలో కదా అండి. కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మీరు గంటలు గంటలు ప్రార్థన అక్కర్లేదండి. యాక్చువల్గా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో ఒక్క సెకండ్ ప్రార్థన చేసిన ఆయన వింటారండి. నీ సమస్య ఏంటో, నీ బాధ ఏంటో, నీ రుణ బాధ ఏంటో, నీ ఆశీర్వాదం ఏంటో, ఉందా లేదా, తగ్గిందా, నీ బాధ ఏంటి, నీ స్థితి ఏంటి, అది ఏదైనా మీరు మీ రెండు చేతులు ఎత్తి, రెండు చేతులు ఎత్తడం అంటే రిక్త హస్తాలు అన్నమాట. నా చేతులు ఏం లేదయ్యా, నా వల్ల ఏం కాదు, నేను బాధలో ఉన్నా, శ్రమలో ఉన్నా, కొట్టబడుతున్న అలలతో ఆదరణ లేక ఉన్నా, ఎలా ఉన్నా ఆదరణ లేక ఉన్నదా, నీలాంజనములతో నిన్ను కడతాను అన్నారండి ఆయన. ఇదే చేయండి ప్రార్థన. అక్కడ వస్తుంది. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను దేవుడు
పరిశుద్ధాత్మ కృమ్మరించబడునుగాక. సరిహద్దులు విశాలపరచబడునుగాక. ఆశీర్వాదముతో నింపబడునుగాక. సరిహద్దులు విశాలపరచబడునుగాక. వాక్యంలో వెళ్తున్నాము. మీరు మాతో మాట్లాడండి. ఎందుకంటే మీరు మాతో ఉన్న దేవుడు, మాతో మాట్లాడే దేవుడు, ప్రతిష్ఠ దేవుడు, ఏదైనా స్థితిలో మీరు తీసివేసే దేవుడు. మీ ఆత్మతో నింపాలయ్యా. మీ కావాలని జరిగించారు. అనేక మందిని సాక్షులుగా ఉంచావయ్యా. అయ్యా మీరు తాకు అయ్యా, నీ హస్తముతో వారి బాష్ప బిందువులన్నీ నువ్వు తుడిచేసావయ్యా. మీకు స్తోత్రాలయ్యా. అయ్యా కొద్ది మాటలు తప్ప మీరు మాతో మాట్లాడమని, మీరు తోడే ఉండమని మీ పాదాల చెంత అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరూ కూర్చుంది.